హాయ్ ఫ్రెండ్స్, ప్యూర్గా రాగి సంగటి తయారీ విధానం చూద్దాము. ముందుగా ఇక్కడ ఎసురు కాగబెట్టుకొని అందులో తగినంత ఉప్పు వేసుకొని 2 గ్లాసుల వాటర్ తీసుకొని 1 గ్లాసు పిండి వేసుకోవాలి ఫ్రెండ్స్. రైస్ లాగే అనమాట. పిండిని కుప్పలాగా పోసుకోవాలి ఫ్రెండ్స్. ఎసురు పోసుకొని మామూలుగా 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి కాబట్టి 1 గ్లాసు బియ్యానికి 4 గ్లాసులు నీళ్లు పోసుకొని అన్నం వండుతారు. అన్నం ఉడికినాక పిండి పోసి అందులో గట్టిగా అయిందా కలుపుతారు. అది కరెక్ట్ కాదు. బాగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ బాగా ఉడికిన తర్వాత ఎర్ర పొంగులాగా వస్తుంది అండ్ గుడగుడ అంటుంది ఫ్రెండ్స్. సేమ్ అన్నం ఉడికినట్లే. అలా ఉడకగానే వెంటనే దించేసుకొని వెనుపుకోవడమే ఫ్రెండ్. ముద్దలాగా పోసుకుంటే వెనుపుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్. చాలా సింపుల్ ఫ్రెండ్స్. చూసారా, ఈజీగా రాగి సంగటి తయారీ విధానం అయిపోయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్.